సైరన్ వేసుకొని వచ్చి నన్ను కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు, ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్. నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్కన వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళని ఏం చేస్తారు అందరూ? మీరు ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాన్ అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరైనా నమ్ముతారా ఆయన అభిమాన్ అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కండి, మీరు చెప్పేది నిజంగానే నా అభిమాన కాదని అడుగుతున్నా. హలో సార్, ఆయన నా అభిమానాన్ని అడుగుతున్నా. నేను అభిమానం కోసమే వచ్చాడా, ఇంకేదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఎవరింటికైనా, అదే అంటారు. సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు, ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్. లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకే జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. ఓకే సార్, నాకు రిటర్న్ గా ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్ గా ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకుమించి ఏం లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. ఈ నెంబర్కి పెట్టండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. విన్నారు కదన్నా, విన్నారు కదా మీరు? 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమానం అంట. నమ్ముతారు మీరు ఎవరైనా? ఇది పంపిరా. రికార్డ్ అయిందా ఇది? కొంచెం పంపి డిస్టర్బ్ చేశారు. ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. అంతే, నేను అడిగేది 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు, మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో, నేను పుట్టి పెరిగి